కల్తీ నెయ్యి అని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నాము. కానీ కల్తీ నెయ్యి కాదండి, అది కెమికల్ లడ్డు అని చెప్పుకోవాలి. నెయ్యి అనేది లేదు కాబట్టి చిట్ రిపోర్ట్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దాంట్లో అసలు నెయ్యి అనేదే లేదు. నెయ్యి అనేది వాడలేదు కాబట్టి దాన్ని మనం కెమికల్ లడ్డు అని చెప్పుకుంటే బాగుంటూ ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న కొంతమంది నిపుణులు మాట్లాడిన మనం చూసుకున్నట్టయితే, కెమికల్ ఇంజనీర్ పరశూరి మాలిక్ గారు మాట్లాడిన విషయాలు మనం తీసుకున్నట్టయితే, ఆయన చెప్పింది పూర్తిగా ఏంటి అంటే, అది నెయ్యిగా ఫామ్ అవడానికి దాంట్లో ఏదైతే మనం బాత్రూమ్ క్లీనర్స్లో వాడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ వాడారు అని చెప్పని చాలా క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా మనం ఆలోచిస్తే ఏ రకంగా వైసీపీ పాపాన్ని కొడిగట్టింది. ఈరోజు ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రెస్ల ముందు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేసి అంటే గత ప్రభుత్వం యొక్క పాపాన్ని కడిగారు. అక్కడ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం విషయంగానో లేదా పవన్ కళ్యాణ్ గారి విషయంగానో ఆయన పాపాన్ని కడుక్కోవాలి. గత ప్రభుత్వం యొక్క పాపాన్ని పవన్ కళ్యాణ్ గారు కడిగితే దాన్ని ఈరోజు చాలా ఎటకారంగా అంటే సనాతన ధర్మం తీసుకోవడం తప్ప, సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడం తప్ప ఈ వైసీపీ ప్రభుత్వానికి అసలు ఏదైనా కులాల మీద మతాల మీద యొక్క దీని మీద ఒక విశ్వాసం ఉందా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో ఆలోచన ఉంటుంది అని చెప్పని మనం అనేక సార్లు ఆయన నిరూపించుకున్నాడు. ఇది 450 సంవత్సరాల చరిత్ర గల తిరుమల తిరుపతి లడ్డు విషయంగా ఆయన ఈ స్థాయిగా ఆయన అంటే ఆయన తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే ఒక టీమ్ హెడ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో చూసాం, టీమ్ హెడ్కి ఏదన్నా వస్తుంది మనం చేసినప్పుడు, ఆ కింద చేసే తప్పులన్నీ కూడా టీమ్ హెడ్కే వెళ్తుంది. అలానే ఇప్పుడు పార్టీలో ఎవరైతే తప్పు చేసినా ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని లేకపోతే ఏ పార్టీ వాళ్ళని నిందిస్తున్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే ఈ పాపం అంతా వెళ్తుందని చెప్తా ఉన్నాము. 450 సంవత్సరాల చరిత్ర గల తిరుమల తిరుపతి లడ్డూని చాలా దారుణంగా అది వాంటెడ్గా చేశారా లేకపోతే ఎలా చేశారా అనేది వాళ్ళ మనసాక్షికే తెలియాలి. అలా చేసిన అంటే దాంట్లో సైకోజం ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ధర్మాన్ని ఒక నమ్మకాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో దీన్ని కల్తీ చేస్తే ఆయన ఆత్మసంతృప్తి పొందుతాడు. ఎలా అయితే త్రిపురాలని కొట్టించి మనస్ఫూర్తిగా ఆయన అంటే కొట్టించారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి అది నా స్టేట్మెంట్ కాదు, ఆయన త్రిపురాలు చెప్తున్నారు కాబట్టి అలాంటి సైకో ఆలోచన ఆయనకు ఉన్నాయి కాబట్టి అలాగే ఈ తిరుమల తిరుపతి లడ్డూని కూడా ఒకవేళ కల్తీ చేస్తే ఆయన మానసిక ఆనందాన్ని పొందాడు అని చెప్పని ఒక మనం అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. అందులోనూ బాబాయ్ గొడ్డల హత్యనే గుండెపోటుగా మార్చిన పరిస్థితి ఉన్న వీళ్ళకి ఇది పెద్ద విషయం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంగా జరుగుతున్న ఈ కల్తీ నెయ్యి విషయంగా జరుగుతున్న అంశాలు దాన్ని మార్చి చెప్పడం లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడం ఇవన్నీ వాళ్ళకి పెద్ద విషయం కాదు. ముఖ్యంగా మేము చెప్తుంది ఏంటి అంటే, ఇక్కడ భక్తుల మనోభావాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా శ్రీవారి భక్తులు అలానే హిందూ ధర్మం ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వైసీపీ వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న విమర్శలు ఉన్నాయో అది ముందు చిట్ రిపోర్ట్ చూడండి, ఎన్డీడీబీ రిపోర్ట్ చూడండి. ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దీంట్లో ఈస్టర్స్ కలిసినవి అలానే సింథటిక్ గీ కలిసింది అని చెప్తున్న క్రమంలో ఆ ఈస్టర్స్ కానీ ఆ సింథటిక్ గీ కానీ దేని ద్వారా అంటే మా ల్యాబ్కున్న పరిధిలో దీని ద్వారా తయారయ్యి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలని చెప్పారు. అలానే సిట్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా ఈ పామోలిన్ ఆవిలో ఇంకా మిగతా కెమికల్స్ కలిసి అని చెప్పారు. అంటే సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఇచ్చినా కూడా ఇంకేముంది మా మీద క్లీన్ సిట్ ఇచ్చేసారని చెప్పని ఎలా చెప్తున్నారండి? అంటే మరి ప్రజలు లేకపోతే పార్టీలు అంత ఇదిగా కనిపిస్తే ప్రభుత్వం ఏమన్నా మీకు ఎలా కనిపిస్తూ ఉంది? ఇప్పుడు కూడా మీరే ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా? మీరు ఏదైతే తప్పులు చేశారో అవి కప్పిపుచ్చుకునే పరిస్థితి ఉందనుకుంటున్నారా? మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఏదైతే పాపాలు చేశారో ఏదైతే తప్పులు చేశారో అవన్నీ కూడా నిరూపణ అవుతాయి. దానికి పెద్ద కంగారు పడాల్సిన సిట్ రిపోర్టు ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దాని ప్రకారం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైన్లోకి వస్తారు. ఎవ్వరూ ఏం కంగారు పడవసరం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా ఇలాంటి పాపాలు జరగకుండా ఆ పాప ప్రక్షాళన కూడా చేస్తా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రాయశ్చిత్త దీక్ష కూడా వాళ్ళు అంత దారుణంగా అవమానించి ఈరోజు ఏం కడుగుతారని చెప్పన్నారు. ఏం కడగాలి అసలు మీరు చేసిన తప్పుకి? ఏం కడగాలి? ఎవరిని కడగాలి? ఎన్ని సంవత్సరాలు మీరు ప్రతి ఒక్క హిందూ కాళ్ళు మొక్కాలి, మీరు ప్రతి ఒక్క హిందువుల యొక్క కాళ్ళు మొక్కాలి, ప్రతి ఒక్క శ్రీవారి భక్తుల యొక్క కాళ్ళు మొక్కాలి. ప్రతి వైసీపీలో ఉన్న ఎవరెవరైతే వచ్చి మాట్లాడుతున్నారో ఎవరెవరైతే మతాన్ని నమ్మరో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క హిందూ కాళ్ళు మొక్కినా కూడా ఈ చచ్చే వరకు మొక్కినా కూడా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రాయశ్చిత్తం ఆయన మనసుకి కష్టంగా అనిపించి ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. కానీ వైసీపీ వాళ్ళు చేసే ఈ తప్పులకైతే మాత్రం ఈ తప్పుడు లడ్డూ విషయంగా అయితే మాత్రం ఖచ్చితంగా అసలు ప్రాయశ్చిత్తం అనేదే లేదు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఎవరైతే ఈ తప్పులు చేస్తారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. అలానే భవిష్యత్తులో కూడా
ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళకు కూడా భయం కలిగే విధంగా శిక్ష పడుతుందని చెప్పని మీడియా మొత్తంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అరవస్ విషయంలో అంటే నేను ఇది కూడా ప్రస్తావించదలుచుకున్నాను. గతంలో కొన్ని నేను మీడియాలో చాలా మాట్లాడాను. కొన్ని అంశాలు మాధవ్ విషయం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు ఆ రోజు కూడా మేము అడిగింది ఏంటంటేనండి, మీడియా ముందు మేము చెప్పింది ఏంటి అంటే, ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమం చేస్తున్నప్పుడు అతని విషయంగా ఎందుకు అధ్యక్షుడు స్పందించరు అని చెప్పాను. అలానే మాకు అంటే డిఫరెన్స్ మీకు చెప్తున్నా, మాకు పవన్ కళ్యాణ్ గారు వెంటనే కమిటీ వేశారు, 3 3 మెన్ కమిటీ వేశారు. ఆ 3 మెన్ కమిటీ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి విచారణ జరుగుతుంది. అంటే కేసు పెట్టారు, కేసు జరుగుతుంది. న్యాయపరమైన అంశాలు న్యాయపరంగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే పార్టీ పరంగా కూడా మేము ఏదైతే 3 మెన్ కమిటీ చేసామో ఆ 3 మెన్ కమిటీ అక్కడికి వెళ్ళి విచారణ జరుగుతుంది. ప్లస్ అది వ్యక్తిగత విషయం. అఫ్కోర్స్ మీరు అడగచ్చు, ఇప్పుడు దీనైతే వ్యక్తిగత అంటున్నారు, మరి గతంలో చేసింది అది వాళ్ళ వ్యక్తిగతమే అనొచ్చు మీరు. కానీ దానికి పార్టీ స్పందించి 3 మెన్ కమిటీ వేసింది, ఇది తప్పు అని చెప్తోంది. కాకపోతే ఎవరు దీంట్లోకి వెళ్ళి మనం చూడలేం కాబట్టి దాని రిపోర్ట్ వచ్చే వరకు అతను ఏం చేయాలి, పార్టీ ఏం నిర్ణయం చేసుకుంటుంది అనేది అది పార్టీ చూసుకుంటుంది. అంతేగాని అంటే మేము ఆ రోజు కూడా క్వశ్చన్ చేసింది ఏంటంటే, ఎందుకో స్పందించదు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు తప్పు చేశాడని చెప్పదని మేము చెప్పాం. అలాగే కమిటీ ఎందుకు వేయదు, దీని మీద ఎందుకు ఎవరు ఏమి మాట్లాడలేదు అన్న. ఈరోజు మేము మాట్లాడాం.